నాకు తెలుసు మీరిది అస్సలు నమ్మరు. కానీ మీరు నమ్మాల్సిందే. ఈ చింతపండు లాస్ట్ ఇయర్‌ది. ఈ ఇయర్‌ది కాదు. అవునా? నిజమా? అనుకుంటున్నారు కదా! నిజంగా నిజమే. నాకు తెలుసు మీ డౌట్ ఏంటో. ఇంత గోల్డెన్ కలర్‌లో ఉంది. ఇది లాస్ట్ ఇయర్ చింతపండు ఎలా అవుతుంది అనేగా మీ డౌట్? ఈ వీడియో చేసిందే అందుకు కదా! ఇయర్ అంతా చింతపండుని ఫ్రెష్‌గా, కలర్ మారకుండా ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలన్నదే వీడియో. అంతేకాదు అబ్రాడ్ ఆర్ దూరంగా ఉన్న వాళ్ళకి చింతపండు పంపించాలి అన్నా కూడా దిస్ ఇస్ ద బెస్ట్ ఐడియా. అన్నిటికన్నా మించి కొత్త చింతపండు టేస్టే వేరు కదా! సో ఇయర్ అంతా చింతపండు కొత్తగా ఉండాలి అంటే మీరు ఈ టిప్ తప్పకుండా ఫాలో అవ్వాలి. ఎంతైనా ఊరు నుంచి రప్పించుకునే చింతపండో లేక రైతు బజార్ నుంచి తెప్పించుకునే చింతపండో టేస్టే వేరు కదా! అసలు ఇలా తెచ్చుకునే చింతపండుకి లేకపోతే బయట షాప్స్ ఆర్ సూపర్ మార్కెట్స్ లో కొనే మెషిన్ సీల్ చింతపండుకి పోలిక చెప్పండి. ఇంకా మన తెలుగు స్టేట్ విలేజెస్ లో అయితే సమ్మర్ వస్తూనే ఈ చింతకాయలు ఆరబెట్టుకోవడం, చింతపిక్కలు తీసుకోవడం ఇదంతా చేయడం ఒక పేటెంట్ రైట్ కదా! అసలు పాత ట్రెడిషనల్ మెథడ్ లో అయితే ఇయర్ కి సరిపోయినంత చింతపండుని బాగా ఎండబెట్టి ఎక్కువగా క్రిస్టల్ సాల్ట్ ని కలిపి ఉండలు చేసి కుండలో ప్రిజర్వ్ చేసేవారు. ఈ చింతపండు 6 మంత్స్ వరకు బానే ఉంటుంది కానీ తర్వాత మాత్రం నల్లగా అయిపోతుంది. ఈ పాత చింతపండు యాడ్ చేసి చేసిన రసం, సాంబార్, పులిహోర వేరే కలర్ లోకి వచ్చేస్తాయి. అండ్ అప్పట్లో పెద్ద ఫ్యామిలీస్ కాబట్టి 20 to 25 కేజెస్ ఇలా కుండలో ప్రిజర్వ్ చేసేవారు. బట్ ఇప్పటి ఫ్యామిలీస్ కి ఇయర్ అంతా 10 కేజెస్ కూడా ఎక్కువే. సో మీరు ఇలా ప్యాక్ చేసేసుకుంటే 2 మంత్స్ కి ఒకసారి ఒక ప్యాకెట్ తీసుకొని ఈజీగా కొత్త చింతపండులా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ ప్రాసెస్ అయితే అర్థమైపోయి ఉంటుంటుంది. బట్ చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తా, జాగ్రత్తగా వినండి. ఇలా చేయడానికి మనం స్పెషల్ గా కొనుక్కోవాల్సిన ఐటమ్స్ అయితే అవసరం లేదు. ఒక థిక్ పాలిథిన్ షీట్, ఒక రెక్టాంగులర్ డబ్బా అండ్ పాలిథిన్ ర్యాప్ అయితే సరిపోతాయి. ఫస్ట్ స్టెప్ చింతపండునైతే కంపల్సరీగా ఎండబెట్టాలి. ఈ స్టెప్ ని స్కిప్ చేయడానికి అయితే అవ్వదు. ఇప్పుడు మనకి సిటీస్ అండ్ టౌన్స్ లో ఎండబెట్టుకోవడానికి కూడా ప్రాబ్లమే కదా! అట్లీస్ట్ 1 డే అదే 24 hours ఫ్యాన్ కిందైనా ఉంచుకుంటే మనం ప్యాక్ చేసేటప్పుడు స్టిక్కీగా ఉండదు. ఇలా ఆరబెట్టుకునే చింతపండుని మీరు డైరెక్ట్ గా ప్యాక్ చేసేసుకోవచ్చు. లేకపోతే ఇలా ఫైబర్ తీసి ప్యాక్ చేసుకున్నా కూడా ఇంకా బెటర్. ఇలా ఫైబర్ తీసి ప్యాక్ చేయడం వల్ల మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం కనుక కొంచెం తక్కువ ప్లేస్ కన్జ్యూమ్ చేస్తుంది. అండ్ ఇంకా అబ్రాడ్ ఆర్ దూరంగా ఉన్న వాళ్ళకి పంపించేటప్పుడు వాళ్ళకి లగేజ్ వెయిట్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఈ వెయిట్ కూడా తగ్గుతుంది. కానీ ఇది లెందీ ప్రాసెస్, మీకు టైం లేదనుకుంటే దీన్ని స్కిప్ చేసేయొచ్చు. మీరు డైరెక్ట్ గా ఫైబర్ తోటే ప్యాక్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా బాక్స్, అది ప్లాస్టిక్ కావచ్చు, స్టీల్ కావచ్చు, బట్ రెక్టాంగులర్ షేప్ అయితే బెటర్. ఎందుకంటే మనకి ఫ్రిడ్జ్ లో స్టోరేజ్ కి తక్కువ ప్లేస్ ని కన్జ్యూమ్ చేస్తుంది. నెక్స్ట్ పాలిథిన్ షీట్ ని కూడా బాక్స్ కి డబుల్ సైజ్ లో కట్ చేసుకొని దాన్ని వాష్ చేసి ఎండబెట్టి యూజ్ చేసుకుంటే బెటర్. ఇప్పుడు బాక్స్ లో పాలిథిన్ షీట్ ని పెట్టి దీంట్లో చింతపండు వేసి గట్టిగా ప్రెస్ చేసి మౌల్డ్ చేసేస్తే అది బాక్స్ షేప్ లో ఈజీగా వచ్చేస్తుంది. దీనికి పాలిథిన్ ర్యాప్ చుట్టేసుకుంటే మన వర్క్ అయిపోయినట్టే. ఇలా మీరు పెద్ద బాక్స్ తీసుకుంటే పెద్ద చింతపండు మౌల్డ్ వస్తుంది, చిన్నది తీసుకుంటే చిన్న చింతపండు మౌల్డ్ వస్తుంది. చింతపండు తెచ్చుకున్న ఫస్ట్ 2 months మనం డబ్బాలో స్టోర్ చేసుకుని చింతపండు వాడేసుకున్నా తర్వాత నుంచి ఇలా ప్యాక్ చేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్న చింతపండు వాడుకుంటే ఫ్రెష్ గా మంచి కలర్ తో ఉంటుంది. ఇలా కూడా చేసుకోవడానికి మాకు టైం లేదు, మేము ఉండల్లానే చుట్టుకుంటాం. లేకపోతే మా అమ్మ వాళ్ళు ఆ అత్త వాళ్ళు ఆల్రెడీ ఉండలు చుట్టి పంపించేశారు అంటే అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద చింతపండుకి పాలిథిన్ ర్యాప్ చుట్టేసి ఫ్రిడ్జ్ లో అయితే స్టోర్ చేసుకోండి. కానీ ఇవైతే కొంచెం ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తాయి, బట్ స్టిల్ ఫ్రెష్ గా మంచి కలర్ తో అయితే ఉంటాయి. ఇలా చేసుకుంటే మీరు ఎవ్రీ మంత్ ఆర్ 2 months కి ఒకసారి ఫ్రెష్ గా ఒక్కొక్క ప్యాక్ బయటకు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ ఐడియా అయితే నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి.